రెండేళ్ల నారాసుర పాలన రాష్ట్రానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్ జగన్ విమర్శించారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం సక్సెస్ పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీల్లో ప్రజా అసంతృప్తి స్పష్టంగా కనిపించిందని ట్వీట్ చేశారు. ప్రజల తరపున పోరాటం ఆగదని, మోసాలను నిలదీస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యంపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మోసపోయిన, దగాపడిన యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై నిరసన గళం వినిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాలపై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేశారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ 143 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రెండేళ్లలో వాటిని అమలు చేయకుండా అటు రాష్ట్రానికి, ఇటు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ జగన్ మండిపడ్డారు. రెండేళ్ల నారాసుర పాలన రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఇంటింటికి బాండ్లు రాసిచ్చి మరీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన మాటలకు, ఈ రెండేళ్లలో చేసిన పనులకు ఏమాత్రం పొంతన లేదని చెప్పారు. నిత్యం మోసాలు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చారని నిప్పులు చెరిగారు. ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు, పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు, రాష్ట్ర ప్రజలు చూసింది మోసం. ప్రజాపాలన కాదు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్ బుక్ రాజ్యాంగంతో భయానక పాలన అని విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ జగన్. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని, మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు సహా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, శాంతి భద్రతలను దారుణంగా దెబ్బతీశారని దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి, ఇసుక, మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నింటిలోనూ మాఫియా నడుపుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నారాసుర పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని, మోసాలను నిలదీస్తామని, స్కామ్లను, అన్యాయాలను ప్రశ్నిస్తామని, ప్రజల గొంతుకగా నిలబడతామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దె దిగక తప్పదని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజాగ్రహానికి అద్దం పట్టిన వైఎస్సార్సీపీ ప్రజలతో కలిసి నిర్వహించిన ర్యాలీల ఫోటోలను ట్యాగ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.